జీవన్సాథీ.com ఒక సర్వే చేసినప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపడ్డాయి. ఇక్కడ జీవన్ సాథీ అనేది పెళ్లి సంబంధాలు మ్యాచెస్ చూసే ఒక వెబ్సైట్. ఈ సర్వే ప్రకారం ఈ వెబ్సైట్లో రిజిస్టర్ అయ్యే 60 to 70% అబ్బాయిలు వాళ్ళ స్కిన్ టోన్ ఎలా ఉన్నా సరే ఫేర్ అని పెడతారు. అండ్ ఇలా పెట్టిన అబ్బాయిలకే మిగతా వాళ్ళకంటే 5 రెట్లు ఎక్కువగా కాల్స్ వస్తాయి. అంటే ఫేర్ ఉన్న అబ్బాయిలనే అమ్మాయిలు ప్రిఫర్ చేస్తున్నారు. కానీ దీనికి కంప్లీట్ ఆపోజిట్గా ఇంకో రీసెర్చ్లో తెలిసింది ఏమిటంటే, మీరు పెద్ద పెద్ద మ్యాగజైన్స్ని అబ్జర్వ్ చేస్తే ఆ మ్యాగజైన్ కవర్ పైన ఉండే మ్యాక్సిమం అమ్మాయిలు చాలా ఫేర్గా ఉంటారు. అదే అబ్బాయిల విషయానికి వస్తే కాస్త డార్క్ స్కిన్ ఉన్నవాళ్ళు, చామన్ ఛాయగా ఉన్నవాళ్ళు ఉంటారు. అలా ఎందుకంటే ఈ సర్వే ప్రకారం అమ్మాయిలకు ఫేర్గా ఉన్న అబ్బాయిల కంటే కాస్త డార్క్గా చామన ఛాయ రంగు ఉన్న అబ్బాయిలంటేనే ఇష్టం. అయితే ఈ రెండిట్లో ఏది నిజం? అసలు అమ్మాయిలు ఎలాంటి అబ్బాయిల్ని ఇష్టపడతారు? అమ్మాయిలకు ఫేర్గా ఉంటే ఇష్టమా, కాస్త డార్క్గా ఉంటే ఇష్టమా, బాగా హైట్ ఉంటే ఇష్టమా, షార్ట్గా ఉండడం అంటే ఇష్టమా, అమ్మాయిలు బాగా బియర్డ్ ఉంటే ఇష్టపడతారా లేదా క్లీన్ షేవ్ని ఇష్టపడతారా? ఇలాంటి అనేక విషయాల్ని మనం ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. నేను ఈ వీడియోలో చెప్పే విషయాలు అలా ఊరికే చెప్పినవి కాదు. అనేక మంది సైంటిస్టులు చేసిన రీసెర్చ్ని బేస్ చేసుకుని ఈ విషయాలు మీకు చెప్తున్నాను. కాబట్టి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. కానీ ఎప్పట్లాగే వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. మగవారిలో మ్యాన్లీ లుక్ రావడానికి ఏ హార్మోన్ ఉపయోగపడుతుంది? నెంబర్ 1 ఈస్ట్రోజన్, నెంబర్ 2 ప్రొజెస్టెరాన్, నెంబర్ 3 టెస్టోస్టెరాన్, నెంబర్ 4 కార్టిసోల్. మీ ఆన్సర్ని కింద కామెంట్లో చెప్పండి. చూద్దాం మీలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చెప్తారు అనేది. దీనికి రైట్ ఆన్సర్ నేను వీడియో ఎండ్లో చెప్తాను. కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. అమ్మాయిలకు ఎటువంటి అబ్బాయిలంటే ఇష్టం, అబ్బాయిల్లో ఎటువంటి క్వాలిటీస్ని వీళ్ళు ఇష్టపడతారు అనే విషయం గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది. అదేంటంటే కొన్నిసార్లు అమ్మాయిలకు ఎటువంటి అబ్బాయిలు నచ్చుతారో వాళ్ళకే తెలియదు. అది వాళ్ళ చేతిలో ఉండదు. అదేంటి అని మీకు అనిపించవచ్చు, కాకపోతే ఇదే వాస్తవం. అమ్మాయిలకు ఎలాంటి అబ్బాయిలు నచ్చుతారనేది కొన్నిసార్లు వాళ్ళ మెన్స్ట్రువల్ సైకిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే వాళ్ళ పీరియడ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కొన్ని స్టడీస్ ప్రకారం ప్రీ ఓవులేటరీ ఫేజ్లో అంటే పీరియడ్ స్టార్ట్ కాకముందు అమ్మాయిల ప్రిఫరెన్స్లో ఎటువంటి మార్పులు ఉండవు. కానీ ఓవులేషన్ ఫేజ్లో ఇవన్నీ మారిపోతాయి. ఇది మీకు క్లియర్గా అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అమ్మాయికి పీరియడ్స్ రాకముందు ఆమెకు క్లీన్ షేవ్ ఉన్నవాళ్ళు లేదా కాస్త డార్క్ స్కిన్ ఉన్నవాళ్ళు ఇష్టమైతే, అదే ఓవులేషన్ ఫేజ్లో అంటే ఆమెలో ఒక ఫీమేల్ ఎగ్ రిలీజ్ అయిన సమయంలో ఆమె ఇష్టాలు పూర్తిగా మారిపోతాయి. అప్పుడు వాళ్ళు బాగా గడ్డం ఉన్న వాళ్ళను, బాగా కండలు తిరిగిన వాళ్ళను లేదా ఫేర్ స్కిన్ ఉన్న వాళ్ళను ఇష్టపడతారు. అందరూ ఇలానే ఉంటారు అని కాదు, బట్ మ్యాక్సిమం అమ్మాయిలు ఇలాగే ఉంటారు. అలా ఎందుకు అంటే రీసెర్చ్ ప్రకారం ఆ సమయంలో ఫీమేల్ బాడీ ప్రెగ్నెన్సీకి రెడీగా ఉంటుంది, సెక్సువల్ యాక్టివిటీకి రెడీగా ఉంటుంది. అలాంటి టైంలో అమ్మాయిలు సడన్గా బియర్డ్ ఉన్న వాళ్ళను, షార్ప్ జాలెన్ ఉన్న వాళ్ళను లేదా హస్కీ వాయిస్ లేదా ఫేస్ సిమెట్రీ ఉన్న వాళ్ళను ఎక్కువగా ఇష్టపడతారు. అంటే మగవారిలో ఏ లక్షణాలు మ్యాన్లీ లుక్ని ఇంప్రూవ్ చేస్తాయో వాటిని ఈ అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారు. ఇలా జరగడంలో అమ్మాయిల తప్పేం లేదు. ఇదంతా కూడా మన హ్యూమన్ ఎవల్యూషన్ నుంచే స్టార్ట్ అయింది. ఫేస్ సిమెట్రీ ఉన్న అబ్బాయిలను లేదా హస్కీ వాయిస్ ఉన్న అబ్బాయిలను, ఎక్కువగా మజిల్స్ ఉన్న అబ్బాయిలను అమ్మాయిలు ఇష్టపడేలాగా వాళ్ళ బ్రెయిన్ పైన ఒక సైకలాజికల్ ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. అప్పుడు వీళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, ఈ అబ్బాయి గడ్డంతో స్ట్రాంగ్ బాడీతో ఉన్నాడు కాబట్టి ఇతనితో కలిస్తే పుట్టబోయే పిల్లలు హెల్దీగా ఉంటారు అని ఆలోచిస్తారు. ఈ విషయాన్ని ఈ కాలపు మహిళలు రియలైజ్ కానప్పటికీ వాళ్ళ సబ్కాన్షియస్ బ్రెయిన్లో ఈ థాట్ ప్రాసెస్ రన్ అవుతుంది. ఇది కేవలం మనుషుల్లో మాత్రమే కాదు, మిగతా జీవుల్లో కూడా ఉంటుంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది, పీకాక్స్ జత కట్టే ముందు మగ నెమిలి తన రెక్కల్ని విప్పి ఆడ నెమిలిని ఇంప్రెస్ చేసేందుకు డాన్స్ చేస్తుంది. ఇక్కడ ఆడ నెమిలి ఏ మగ నెమిలికైతే రెక్కలు పించం పెద్దగా ఉంటుందో వాటితో ఎక్కువగా జతకడతాయి. అలా ఎందుకు అంటే రెక్కలు పించం పెద్దగా ఉంటే ఆ నెమిలి చాలా హెల్దీగా ఉన్నట్టు. అలాంటి నెమిలితో జతకడితే పుట్టబోయే పిల్లలు హెల్దీగా ఉంటాయి. ఇలాంటి ఒక సిమిలర్ లాజికే అమ్మాయిల బ్రెయిన్లో కూడా రన్ అవుతుంది. అందుకే చాలా వరకు అమ్మాయిల ప్రిఫరెన్స్ లిస్ట్లో స్ట్రాంగ్ బైసెప్స్, బ్రాడ్ షోల్డర్ ఉన్న అబ్బాయిలు ఖచ్చితంగా ఉంటారు. ఇలా ఎందుకు అంటే పూర్వం నుంచే మగవారు కష్టమైన పనులు చేసేవారు. దాంతో వాళ్ళ బాడీ స్ట్రాంగ్గా మారుతుంది, వాళ్ళ మజిల్స్ పెద్దగా ఉంటాయి. అండ్ అప్పటి మహిళలు ఇలా స్ట్రాంగ్గా ఉన్న పురుషులతో జత కట్టేవారు. దాంతో వాళ్ళ పిల్లలు హెల్దీగా ఉంటారు. అలాగే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీని కాపాడుకునే శక్తిని కలిగి ఉంటారు.
ఇప్పటికీ అమ్మాయిల బ్రెయిన్ ఇదే లాజిక్ని బేస్ చేసుకొని మంచి బాడీ ఫిజిక్ ఉన్న అబ్బాయిలను ఇష్టపడతారు. ఇక అబ్బాయిలు ఎలాంటి అమ్మాయిల్ని ఇష్టపడతారు అంటే అబ్బాయిలు కూడా అమ్మాయిల్లో కొన్ని క్వాలిటీస్ని చూస్తారు. ఇది రీజియన్ టు రీజియన్ మారుతూ ఉంటుంది. ఉదాహరణకి మనం నార్త్ ఇండియాను తీసుకుంటే ఎస్పెషల్లీ పంజాబ్లో సన్నటి నడుము ఉన్న అమ్మాయిలను ఎక్కువగా ఇష్టపడతారు. అదే మన సౌత్లో ఈవెన్ బీహార్, ఉత్తరప్రదేశ్లో కర్వీ అమ్మాయిలను ఇష్టపడతారు. ఈ విషయాన్ని మీరు డిఫరెంట్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోయిన్స్ని చూసి కూడా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే వెస్ట్ మిన్స్టర్ యూనివర్సిటీ చేసిన రీసెర్చ్ ప్రకారం అబ్బాయిలు అమ్మాయిల యొక్క శరీర ఆకారం చూసి వాళ్ళ మెంటల్ మెచ్యూరిటీని గెస్ చేస్తారు. ఈ రీసెర్చ్ ప్రకారం కర్వీగా ఉన్న అమ్మాయిలను అబ్బాయిలు చాలా మెచ్యూర్డ్గా కన్సిడర్ చేసి వాళ్ళను ఎక్కువగా ఇష్టపడతారంట. అలాగే అమ్మాయిలు అబ్బాయిల యొక్క ఫేషియల్ హెయిర్కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఒక స్టడీలో అబ్బాయిల గడ్డాల్ని 4 కేటగిరీలుగా డివైడ్ చేసి అందులో మీకు ఏదంటే ఇష్టమని కొంతమంది అమ్మాయిల్ని అడిగారు. అప్పుడు తెలిసిన విషయం ఏమిటంటే ఎక్కువ మంది ఇష్టపడేది లైట్ బియర్డ్ని. అమ్మాయిలకు అస్సలు నచ్చంది బియర్డ్ లేకపోవడం, అంటే క్లీన్ షేవ్. మనమంతా గడ్డం ఎక్కువగా ఉంటే అమ్మాయిలకు ఇష్టం అనుకుంటాం, కానీ అది నిజం కాదు. ఎక్కువ మంది అమ్మాయిలకు బియర్డ్ అంటే ఇష్టం ఉండదు, లైట్ బియర్డ్ని ఎక్కువగా ఇష్టపడతారు. ఇక్కడ ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే ఫేస్ పైన స్కార్స్ ఉంటే అమ్మాయిలకు ఇష్టం అంట. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. నేను ఇలాగే షాక్ అయ్యాను, బట్ ఈ విషయం రీసెర్చ్లో తెలిసింది. ఇక హైట్ విషయానికి వస్తే ఒక స్టడీ ప్రకారం అమ్మాయిలు 5 feet 8 inches కంటే హైట్ ఎక్కువ ఉన్న అబ్బాయిల్ని అధికంగా ఇష్టపడతారు. ఇలా హైట్ ఉన్న అబ్బాయిల్ని ఇష్టపడడానికి కారణం ఇప్పటి సినిమాలు, అప్పటి కాలంలో ఉన్న నావెల్స్. ఎందుకంటే మీరు సినిమాల్లో రొమాంటిక్ నావెల్స్ చూడండి, అందులో హీరోలు మంచి హైట్తో ఉంటారు. దాంతో అమ్మాయిలు హైట్ ఉన్న వాళ్ళనే ఇష్టపడడం మొదలుపెట్టారు. తర్వాత అమ్మాయిలు ఎక్కువగా గమనించేది డ్రెస్సింగ్ స్టైల్. మన ఇండియన్ అమ్మాయిలకు సూట్లు వేసుకున్న అబ్బాయిల కంటే ఇండియన్ వియర్స్ లైక్ కుర్తా, పజామా వేసుకున్న అబ్బాయిలంటేనే ఇష్టమంట. అమ్మాయిలు లుక్స్కి ప్రయారిటీ ఇస్తారు, కానీ అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఒక రీసెర్చ్లో క్లియర్గా తెలిసిన విషయం ఏమిటంటే అమ్మాయిలు సాధారణంగానే వాళ్ళ నాన్న లాంటి అబ్బాయిల్ని ఇష్టపడతారు. ఈ రీసెర్చ్ని 8 నుంచి 80 సంవత్సరాల మహిళలపైన చేశారు అండ్ అందరితో ఇదే రిజల్ట్స్ వచ్చింది. Who's the most attractive man of all time? Daddy. My father. My dad. My father. I'm gonna say my father. ఒక అమ్మాయి ఎలాంటి అబ్బాయిని ఇష్టపడుతుంది అనే విషయం వాళ్ళ నాన్నతో ఈ అమ్మాయికి ఎటువంటి రిలేషన్ ఉంది అనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఒక యూనివర్సిటీలో కొంతమంది అమ్మాయిలను సెలెక్ట్ చేసి వాళ్ళకు కొన్ని వందల అబ్బాయిల ఫోటోలు చూపించారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే అందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి అమ్మాయి వాళ్ళ నాన్నలాగా కనిపించే అబ్బాయిలను సెలెక్ట్ చేసుకున్నారు. కొన్ని కేసెస్లో దీనికి అపోజిట్ కూడా జరిగింది. అది ఎలా అంటే ఏ అమ్మాయికైతే ఫాదర్ లేడు, లేదా ఏ అమ్మాయికైతే వాళ్ళ ఫాదర్తో బ్యాడ్ రిలేషన్షిప్ ఉందో, అంటే వాళ్ళ ఫాదర్ సరిగా చూసుకోకపోవడం, లేదా వాళ్ళ ఫాదర్ ఇంట్లో ఇబ్బందులు క్రియేట్ చేసే పర్సన్ అయితే అలాంటి అమ్మాయిలు వాళ్ళ నాన్నకి కంప్లీట్ అపోజిట్ ఉన్న అబ్బాయిలను చూస్ చేసుకున్నారు. ఇక్కడ మీరంతా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే మన మైండ్ అనేది మనకు ఏది ఇష్టం లేదు అన్న విషయాన్ని అలా ఊరికే ర్యాండమ్గా సెలెక్ట్ చేయదు. దానికి మన ఎక్స్పీరియన్స్ కూడా తోడవుతుంది. ప్రీవియస్లో మనతో ఎవరు చెడుగా ఉంటారో వాళ్ళని మనం హేట్ చేస్తాం, అండ్ వాళ్ళలా కనిపించే వాళ్ళని కూడా మనం హేట్ చేస్తాం. కానీ ఎవరైతే మనతో బాగా ఉంటారో వాళ్ళలా కనిపించే వాళ్ళను మనం ఇష్టపడతాం. ఇది అబ్బాయిలకి అమ్మాయిలకు ఇద్దరికీ అప్లికేబుల్ అవుతుంది. ఇతరులను ఇష్టపడే ముందు అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళు చూసేది ఒకటి, ఈ వ్యక్తితో మనం కంఫర్టబుల్గా ఉండగలమా, ఈ వ్యక్తి మనకు సెక్యూరిటీ ఇవ్వగలడా, ఈ వ్యక్తిని మనం నమ్మొచ్చా లేదా అనేది. చాలా వరకు మన పేరెంట్స్ మనల్ని సేఫ్ అండ్ సెక్యూర్గా చూసుకుంటారు. అందుకని అమ్మాయిలు ఎక్కువగా వాళ్ళ ఫాదర్లా కనిపించే అబ్బాయిని ఇష్టపడతారు. దీన్ని బట్టి మీరు ఒక విషయం అర్థం చేసుకోవచ్చు. మీరు ఒక అమ్మాయిని ఇష్టపడుతుంటే ఆమెను మీరు ఇంప్రెస్ చేయాలంటే ముందు వాళ్ళ నాన్నను స్టడీ చేయండి. వాళ్ళ నాన్న ఎలాంటి వాడు, ఎలా ఉంటాడు, అతని క్వాలిటీస్ని మీరు కనుక్కొని వాటిని అలవర్చుకోగలిగితే చాలా ఈజీగా మీకు నచ్చిన అమ్మాయిని ఇంప్రెస్ చేయొచ్చు. ఒక స్టడీ ప్రకారం అమ్మాయిలు ఎక్కువగా వాళ్ళకంటే ఎక్కువ వయసున్న వాళ్ళను ఇష్టపడతారు. మినిమం 4 to 5 years ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళను. కావాలంటే మీరు మీ చుట్టుపక్కల ఉన్న కపుల్స్ని గమనించండి, మీకు ఈ విషయం క్లియర్గా అర్థమైపోతుంది. ఇలా ఎందుకంటే చాలామంది అమ్మాయిలు తమకంటే ఏజ్ ఎక్కువ ఉన్న అబ్బాయిలే వాళ్లకు పేరెంట్స్ లాంటి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తారు అని నమ్ముతారు. ఈ కారణంగానే మన హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ లాంటి సిటీస్లో 60% కంటే ఎక్కువ మంది అమ్మాయిలు వాళ్ళకంటే ఏజ్ ఎక్కువ ఉన్న అబ్బాయిలను, అంటే 30 నుంచి 40 ఏజ్ ఉన్న అబ్బాయిలను ఇష్టపడుతున్నారు. దీనికి ఇంకొక కారణం ఏంటంటే ఈ అబ్బాయిలు లైఫ్లో సెటిల్ అయి ఉంటారు.
వాళ్ళు వీళ్ళ ఏజ్ కంటే ఎక్కువగా సంపాదిస్తారు, కాబట్టి వాళ్ళతో లైఫ్ని చాలా పీస్ఫుల్గా లీడ్ చేయొచ్చు అని అమ్మాయిల ఆలోచన. ఇది నేను చెప్తున్న విషయం కాదు, డిఫరెంట్ స్టడీస్ చెప్తున్న విషయాలు. ఈ టిండర్ ప్రజెంట్గా ఉన్న బిగ్గెస్ట్ ఆన్లైన్ డేటింగ్ యాప్. వీళ్ళు చేసిన సర్వేలో తెలిసింది ఏమిటంటే అమ్మాయిలు అబ్బాయిల్లో ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చేది 3 విషయాలకి. అందులో మొదటిది హ్యూమర్, రెండవది షేర్డ్ ఇంట్రెస్ట్ అంటే వాళ్ళ ఇష్ట అయిష్టాలు కలవాలి, చివరగా మూడోది లుక్స్. చూసారా, అమ్మాయిలు నిజంగానే లుక్స్కి అంత ప్రయారిటీ ఇవ్వరు. ఎప్పుడు మీ దగ్గర ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉన్నప్పుడు. ఒకసారి యూనివర్సిటీ ఆఫ్ కాన్సాస్లో ఒక ప్రొఫెసర్ 102 మంది అమ్మాయిలు అబ్బాయిలను ఒక రూమ్లో కూర్చోబెట్టి వాళ్ళను 51 పేర్స్గా డివైడ్ చేసి ఒక 10 నిమిషాల వరకు మాట్లాడుకోమని టైం ఇచ్చాడు. ఇదంతా జరిగాక అమ్మాయిల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటే తెలిసిన విషయం ఏమిటంటే ఎక్కువ మంది అమ్మాయిలు ఎవరైతే వాళ్ళను నవ్విస్తారో, హ్యాపీగా ఫీల్ అయ్యేలా చేస్తారో వాళ్ళనే ఇష్టపడతారు. అలాంటి వాళ్ళకు వీళ్ళు అట్రాక్ట్ అవుతారు. దీని అర్థం అమ్మాయిలు జోకర్లను ఇష్టపడతారని కాదు, అమ్మాయిలు హ్యూమర్తో పాటు వాళ్ళ ఇంటెలిజెన్స్ని కూడా చూస్తారు. ఎవరైతే ఇంటెలిజెంట్గా ఉండి తనతో ఉన్న అమ్మాయిని మనస్ఫూర్తిగా నవ్వించగలుగుతారో అలాంటి అబ్బాయిలను ఎక్కువగా అమ్మాయిలు ఇష్టపడతారు. ఈ విషయం ఈ ఎక్స్పెరిమెంట్లో క్లియర్గా ప్రూవ్ అయింది. అండ్ మనలో చాలామంది అంటారు అమ్మాయిలు వేస్ట్ బ్రో, డబ్బును చూస్తారు, ఆస్తిని చూస్తారు అని. అవును నిజమే, అమ్మాయిలు డబ్బు ఆస్తిని చూస్తారు, కానీ అందులో తప్పేముంది? ప్రతి ఒక్కరూ తమ లైఫ్ని పీస్ఫుల్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా గడపాలి అనుకుంటారు. అలాంటప్పుడు వాళ్ళు అలాంటి లైఫ్ని ప్రొవైడ్ చేసే వాళ్ళను సెలెక్ట్ చేసుకోవడంలో తప్పేముంది? ఇప్పుడే కాదు, పురాతన కాలం నుంచి అమ్మాయిలు ఇలాగే ఉన్నారు అండ్ అందులో తప్పేం లేదు. కాబట్టి ఈ విషయంలో మనం అమ్మాయిలను బ్లేమ్ చేయకూడదు. అలా ఆలోచించడం హ్యూమన్ నేచర్. కానీ ఒక అమ్మాయి స్టార్టింగ్లో ఒక అబ్బాయితో ఉండి ఆ తర్వాత అంతకన్నా బెటర్ ఎక్కువ సంపాదించే అబ్బాయితో వెళ్ళిపోవడాన్ని చీటింగ్ అంటారు. ఇలా చేయడం అస్సలు కరెక్ట్ కాదు. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న విషయాలు ఒక ఎత్తు అయితే, నేను ఇప్పుడు చెప్పే విషయాలు వింటే మీరంతా షాక్ అవుతారు. ఈ 3 క్వాలిటీస్ని చూడండి. ఒకటి సైకోపతి, రెండవది మ్యాసివ్ విలనిజం, మూడవది నార్సిసిజం. ఈ క్వాలిటీస్ అంటే అమ్మాయిలకు చెడ్డ చిరాకు. అమ్మాయిలకే కాదు, ఇలాంటి క్వాలిటీస్ ఎవరికి నచ్చవు. అయినా కూడా చాలామంది అమ్మాయిలు ఈ క్వాలిటీస్ ఉన్న అబ్బాయిలకే ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు. నాకు అర్థం కాలేదు సార్. అమ్మాయిల విషయాలు ఇలాగే ఉంటాయి. దీన్ని మీరు అర్జున్ రెడ్డి మూవీతో రిలేట్ చేసుకోవచ్చు. నెంబర్ 1 సైకోపతి. ఇక్కడ సైకోపతి అంటే కేర్లెస్గా ఉండే వ్యక్తి. వీళ్ళ నిర్ణయాలు అంత స్టేబుల్గా ఉండవు. వీళ్ళు ఎలాంటి ఆలోచన లేకుండా సడన్గా డిసిషన్ మార్చుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు మనతో కూర్చొని ఉంటారు, నెక్స్ట్ అవరే ఎక్కడికో ట్రావెల్ ప్లాన్ చేసుకుంటారు. ప్లాన్ చేయడం ఏంటి, ఏమాత్రం ఆలోచన లేకుండా వెళ్ళిపోతారు. స్టిల్ ఇలాంటి వాళ్ళంటేనే అమ్మాయిలకు ఇష్టం. రెండవది మ్యాసివ్ విలనిజం. వీళ్ళు ఏ విషయాన్ని ఒక పట్టాన ఒప్పుకోరు, ప్రతి దానికి ఆర్గ్యూ చేస్తారు, డిబేట్ చేస్తారు. వీళ్ళు ఎదుటి వాళ్ళ విషయాల్ని మాటల్ని యాక్సెప్ట్ చేయరు. నెంబర్ 3 నార్సిసిజం. వీళ్ళు చాలా సెల్ఫ్ సెంట్రిక్గా ఉంటారు, సెల్ఫిష్లు అన్నమాట. ప్రతిసారి వాళ్ళ గురించే ఆలోచిస్తారు, ఎదుటి వాళ్ళు ఏమైపోయినా వాళ్ళకు సంబంధం లేదు. ఈ క్వాలిటీస్ ఉన్న వాళ్ళను సాధారణంగా ఎక్కువ మంది ఇష్టపడకపోవచ్చు, కానీ వీళ్ళలో ఉన్న ఈ క్వాలిటీస్ అంటే అమ్మాయిలకు బాగా ఇష్టం. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఇలాంటి వాళ్ళను అమ్మాయిలు ఇష్టపడతారు, కాకపోతే లైఫ్ లాంగ్ పార్ట్నర్గా ఉండేందుకు కాదు, టెంపరీగా వాళ్ళతో ఉండేందుకు. నేనేం చెప్పాలనుకుంటున్నానో మీకు అర్థమై ఉంటుంది. అందుకే మీరు గమనించండి, యంగ్గా ఉన్న అమ్మాయిలను లేదా కాలేజ్ అమ్మాయిల్ని మీరు అడగండి మీకు ఎలాంటి అబ్బాయిలు ఇష్టం అంటే వాళ్ళు చాలా వరకు గుడ్ బాయ్స్ కంటే బ్యాడ్ బాయ్స్ని ఎక్కువగా చూస్ చేసుకుంటారు. అండ్ ఇంకొంతమంది అమ్మాయిలు ఉంటారు, వీళ్ళు ఏం చెప్తారంటే ఎలాంటి వాడైనా పర్లేదు నేను మార్చుకుంటాను అని. ఇలాంటి అమ్మాయిలు కూడా ఉంటారు. వీళ్ళు బ్యాడ్ నేచర్, విలనిజం, సైకోపాత్ లాంటి అబ్బాయిల్ని ఇష్టపడతారు. అలా ఎందుకు అని అడిగితే ఏం పర్లేదు నేను మార్చుకుంటానని చెప్తారు. కొంతమంది అమ్మాయిలు ఇలా ఉండేందుకు కారణం వాళ్ళ బయాలజికల్ ఎవల్యూషన్. అమ్మాయిలు అబ్బాయిల కంటే త్వరగా మెచ్యూర్ అవుతారు, అలాగే వాళ్ళ రీప్రొడక్టివ్ సిస్టమ్ కూడా అబ్బాయిల కంటే త్వరగా డెవలప్ అవుతుంది. అందుకే అమ్మాయిల్లో ఎలాంటి సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేసే నేచర్ న్యాచురల్గానే వస్తుంది. అందుకే వీళ్ళలో ఐ కెన్ ఫిక్స్ ఇట్, నేను మార్చుకుంటాను, నేను బెటర్గా చేసుకోగలను అనే కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ అమ్మాయిలు బ్యాడ్ నేచర్ ఉన్న అబ్బాయిల్ని కూడా ఇష్టపడేందుకు డేర్ చేస్తారు. మీరు కొంతమంది కపుల్స్ని బయట చూసే ఉంటారు, వాళ్ళ మధ్య రిలేషన్ అంత ప్రాపర్గా ఉండదు, వాళ్ళు ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటారు. ఎస్పెషల్లీ మేల్ చాలా డామినేటింగ్గా ఉండి అమ్మాయిని అబ్యూస్ చేయడం, కొట్టడం లాంటివి చేసినా ఆ అమ్మాయి అతన్ని వదిలేందుకు ఇష్టపడదు. దానికి కారణం వాళ్ళలో ఉండే ఐ కెన్ ఫిక్స్ ఇట్ అనే నేచర్. ఇలాంటి కపుల్స్ని మీలో ఎంతమంది చూసారో నాకు కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇలాంటి క్వాలిటీస్ని అమ్మాయిలు అబ్బాయిల్ని ఇష్టపడే ముందు చూస్తారు.
మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసిన ఈ విషయాలు మీకు ఎలా అనిపించాయి? మీలో ఎంతమంది నేను చెప్పిన విషయాలకు రిలేట్ అయ్యారు? కింద కమెంట్లో చెప్పండి. ఇక నేను మిమ్మల్ని మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం విషయానికి వస్తే, మగవారిలో మ్యాన్లీ లుక్ రావడానికి ఏ హార్మోన్ ఉపయోగపడుతుంది? దీనికి రైట్ ఆన్సర్ నెంబర్ 3, టెస్టోస్టిరాన్. మీలో ఎంతమందిని కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారు? హానెస్ట్గా కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.